గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో అందరికీ శుభాలు. ఈరోజు మన అనుదిన ఆత్మీయ ఆహారంగా అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 4వ వచనాన్ని ధ్యానించుకుందాం. నీ యందున్న నిష్కపటమైన విశ్వాసమును జ్ఞాపకం చేసుకుని నా పితృాచార ప్రకారము నిర్మలమైన మనసాక్షితో నేను సేవించుచున్న నా దేవుని ఎడల కృతజ్ఞుడనై ఉన్నాను. ఈ వచనంలో మనం తీసుకోవాల్సిన మాట, నిర్మలమైన మనసాక్షితో నేను సేవించుచున్నా. నిర్మలమైన మనసాక్షి, మనం దేవుణ్ణి సేవించే విధానంలో మన మనసాక్షి నిర్మలంగా ఉండాలి. అంటే క్లియర్ కాన్సెన్స్. ఎక్కడా కూడా మన హృదయంలో మనకి ఒక గిల్ట్ అనేది ఉండకూడదు. అయ్యో నేను తప్పు చేస్తున్నాను, నాకు తెలుసు నేను చేస్తున్న తప్పని, అయినప్పటికీ తప్పగా చేస్తున్నాను అనే పరిస్థితులు ఎప్పుడైనా వచ్చినప్పుడు మన హృదయం క్లియర్గా ఉండదు, మన హృదయం క్లీన్గా ఉండదు, క్లియర్గా ఉండదు. దేవుని దగ్గర భక్తుడైనటువంటి పౌలు నిర్మలమైన మనస్సాక్షితో నేను సేవించుచున్న దేవుని ఎడల అంటున్నాడు. నీవు నేను కూడా దేవుణ్ణి ఆరాధిస్తున్నప్పుడు, లేక మన అనుదిన జీవితంలో దేవుణ్ణి సేవిస్తున్న ప్రక్రియలో మన హృదయం చాలా క్లియర్గా క్లీన్గా ఉండాలి. ఎక్కడైతే మన హృదయంలో చిన్న లోపము మనకు కనబడుతుందో వెంటనే దాన్ని క్లియర్ చేసుకోవాలి. అది దేవుని దృష్టిలో కానీ, ఈవెన్ మనం ఏ దేశంలో ఉన్నామో ఆ ద లా ఆఫ్ ద ల్యాండ్, ఆ దేశ చట్ట ప్రకారంగా కానీ మనం రూల్స్ ఎప్పుడైతే తప్పామో మన మనసాక్షి నిర్మలంగా ఉండదు. అందుకనే పౌలు భక్తుడు రోమిలికి రాసిన పత్రిక 13వ అధ్యాయంలో 5వ వచనంలో అంటారు, కాబట్టి ఆగ్రహ భయమును బట్టి మాత్రము కాక మనసాక్షిని బట్టి లోబడి ఉండుట ఆవశ్యకము అంటారు. అంటే రోమిలికి రాసిన పత్రిక 13వ అధ్యాయం అంతా కూడా నీ యొక్క గవర్నమెంట్ అధికారులు, ప్రభుత్వ అధికారులకు లోబడి ఉండండి. వారు దేవుని పరిచారకులు, వారు మేలు చేయుటకే కానీ కీడు చేయుటకు కాదు. రూల్స్ ప్రకారంగా మీరు పాటిస్తే వారి ద్వారా మీరు మెప్పు పొందుతారు. రూల్స్ని మేము వ్యతిరేకిస్తే వారే మిమ్మల్ని శిక్షించడానికి అధికారం కలిగిన వారని చెప్తూ, వారి శిక్షకు మీరు పాత్రులు కాకుండాలాగున, మీరు తప్పు చేస్తే వారు ఆగ్రహంతో మిమ్మల్ని శిక్షిస్తారు అనే భయాన్ని బట్టి కాకు. ఎవరో నేను తప్పు చేస్తే నాకు శిక్ష విధిస్తారనే భయాన్ని బట్టి కాదయ్యా, నీ మనసాక్షిని బట్టి నువ్వు రూల్స్ ఫాలో అవ్వని పౌలు చెప్తున్నాడు. చూడండి, ఆగ్రహ భయమును బట్టి మాత్రము కాక, ఈ యొక్క రూల్స్ నేను అతిక్రమిస్తే నాకు ఎటువంటి పనిష్మెంట్ గవర్నమెంట్ ఇస్తుందో, పోలీసులకు దొరుకుతానో, బ్రేక్ ఇన్స్పెక్టర్కి దొరుకుతానో, లేకపోతే రెవెన్యూ ఆఫీసర్కి దొరికిపోతానేమో అని నేను ఎవడికో దొరికిపోతానో వారు శిక్షిస్తారని కాదట, మన మనసాక్షి బట్టి ఏ రూల్స్కి లోబడి ఉండటం అవశ్యమని భక్తుడైన పౌలు చెప్తున్నారు. నీ జీవితంలో, నా జీవితంలో ఈ యొక్క వాక్యాన్ని మనం ధ్యానిస్తున్నప్పుడు, ప్రభువా నాకు నిర్మలమైన మనసాక్షి ప్రతి విషయంలో దయచేయి. చిన్న దాంట్లో కూడా అబద్ధం ఆడకుండా, ఒక్క అబద్ధం చాలు నిర్మలమైన మన మనసాక్షి కల్మషం అయిపోవడానికి, మన క్లియర్ అండ్ క్లీన్ కాన్సెన్స్ కల్మషం అయిపోవడానికి ఒక్క అబద్ధం చాలు, ఒక్క రూల్ని అతిక్రమిస్తే చాలు. కాబట్టి రకరకాల టెంప్టేషన్స్ మధ్యలో మనం ఉన్నాం, పర్ఫెక్షన్లోనికి వెళ్ళాలని ప్రయత్నిస్తూ ఉన్నాం. పరిశుద్ధాత్మ దేవుని సహాయం కోరదాం. ఎప్పుడైతే మన హృదయం క్లియర్గా క్లీన్గా ఉంటుందో, అప్పుడు మనం దేవుని ముందు ధైర్యంగా నిలబడగలమట. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 20వ వచనం, ప్రియులారా, మన హృదయము మన యందు దోషారోపణ చేయని ఎడల దేవుని ఎదుట ధైర్యము గలవారమగుదము. మనుషుల ఎదుట, అధికారుల ఎదుటే కాదు, దేవుని ఎదుటే ధైర్యంగా ఉండగలం. అదే పౌలు గవర్నర్ అయినటువంటి ఫెలిక్స్తో మాట్లాడుతూ అన్న మాట ఇది. ఫెలిక్స్ గవర్నర్ని, అగ్రిప్ప రాజుని ఎదుర్కొన్నప్పుడు, ఆ యొక్క తన కేసుని డిఫెండ్ చేసుకుంటున్నప్పుడు ఏ మాత్రం కూడా పౌలు గారు భయపడలేదు. కారణం ఏంటట, చూడండి, అపోస్తలుల కార్యములు 24:16లో, ఈ విధమున నేనును దేవుని ఎడలను మనుషుల ఎడలను ఎల్లప్పుడూ నా మనస్సాక్షి నిర్దోషమైనదిగా ఉండున్నట్లు అభ్యాసము చేసుకొనుచున్నాను. అభ్యాసం చేస్తున్నాడట. ఇంగ్లీష్ బైబిల్ రాయబడి ఉంటుంది, ఐ డూ మై బెస్ట్ టు మెయింటైన్ ఆల్వేస్ ఏ బ్లేమ్లెస్ కాన్సెన్స్ బోత్ బిఫోర్ గాడ్ అండ్ బిఫోర్ మెన్. ఐ డూ మై బెస్ట్. ఒక్కొక్కసారి కష్టమే, కానీ
నేను ఎంతవరకు చేయగలను అంతవరకు చేస్తున్నాను, ప్రయాసపడుతున్నాను. ఒకటే నా యొక్క ఆశయం, దేవుని దృష్టిలోను మనుషుల దృష్టిలోను నా మనస్సాక్షి క్లియర్గా ఉండాలా, క్లీన్గా ఉండాలి, యథార్థంగా ఉండాలి, నిష్కపటంగా ఉండాలి. ఎప్పుడు జరుగుతుందండి అది? అబద్ధానికి కానీ మోసానికి కానీ చోటు లేనప్పుడు. కాబట్టి దేవుడిని అడుగుదాం, ప్రభువా పెద్ద పెద్ద పాపాలు ఏమో చేయట్లేదు, కానీ చిన్న చిన్న అబద్ధాలు, చిన్న చిన్న తప్పులు, చిన్న చిన్న రూల్స్ని అతిక్రమిస్తున్నాను, వాటి నుండి కూడా నాకు విడుదలవు ప్రభు అని దేవుడిని అడుగుదాం. అప్పుడు మన దేవుని ఎదుట శుద్ధమైన హృదయంతో, క్లీన్ మనసాక్షితో, క్లియర్ కాన్సెన్స్తో ఉంటాం. అప్పుడు దేవుడు చాలా ఇష్టంగా మనలో నివసిస్తాడు, మనతో ఉంటాడు, మన కొరకు గొప్ప కార్యాలు చేస్తాడు. దేవుడు తన పరిశుద్ధ వాక్యం మన జీవితంలో నెరవేర్చును గాక. ఆమేన్. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మాకు ఇచ్చిన ఈ వాక్యం బట్టి వందనాలయ్యా. ధ్యానించిన ఈ వాక్యము మా అందరి పట్ల మేలుకరంగా, దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా ఫలింపజేయమని యేసు నామములో ప్రార్థిస్తూ, ఇంకనూ పవిత్రంగా పరిశుద్ధంగా జీవించే కృప దయచేయమని వేడుకొనిచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ దేవుని అభిషేకం హెచ్చుగా మనకు తోడుండి మనల్ని నడిపించి దీవించును గాక. ఆమేన్. God bless you. Have a very blessed day.